ఏంటేంటి షారుఖ్ ఖాన్ కి ఇంత ఘోర అవమానమా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది ఏంటా? చెప్తున్నాను కదా సార్, షారుఖ్ ఖాన్ కి ఘోర అవమానం జరిగింది. అదే ఏంటా విషయం? వదిలేండి సార్, మీకు చెప్పిన అర్థం కాదులే గాని. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే. అంటే అది అంబానీ ఫ్యామిలీలో జరిగిన ప్రీ వెడ్డింగ్ కి వెళ్ళిన షారుఖ్ ఖాన్ ఎక్కెక్కి ఏడుస్తున్నాడట. అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్తాను, తప్పకుండా చెప్తాను. మీకోసం కాకపోయినా మా వ్యూవర్స్ కోసమైనా చెప్తాను. నేను చెప్పే ముందు ఈ విషయానికి బదులివ్వండి. అబ్బా, మీరెప్పుడన్నా ఈ తిట్టుని తిట్టించుకున్నారా? నేనైతే చాలా సార్లు అబ్బా. ఆ తిట్టు ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? ఈ తిట్టు ఒక్క అంబానీ పిల్లలకి మాత్రం వర్తించదు, మిగతా అందరికీ వర్తిస్తుంది. మన అమ్మకు మన మీద మండినప్పుడు వచ్చే మాట ఇది. నీ బాబేమి అంబానీ కాదు, ఖర్చు పెట్టేటప్పుడు కాస్తన్నా వెనక ముందు ఆలోచించు. మొన్నొక మీటింగ్ లో అంబానీ ఇలా అన్నాడు, జియో పరివార్ అంటే మీరందరూ నా కుటుంబ సభ్యులే. సర్లే కుటుంబ సభ్యులే అని చెప్పి అంటున్నాడు కదా, నన్ను కూడా తన బిడ్డ ప్రీ వెడ్డింగ్ కి పిలుస్తాడులే అని చెప్పి అనుకున్నా. చాలా ఆశగా ఎదురు చూసిన, కానీ ఆ వేడుకలకి నన్ను పిలవలేదబ్బా. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? నన్ను పిలవలేదని నేను ఎంతో బాధపడుతుంటే ప్రీ వెడ్డింగ్ కి వెళ్ళొచ్చిన షారుఖ్ ఖాన్ ఎంతో బాధపడుతున్నాడట. తనకు జరిగిన అవమానానికి చిన్న పిల్లాళ్ళ ఎక్కెక్కి మరీ ఏడుస్తున్నాడట. వెళ్లేటప్పుడు నవ్వుతూనే వెళ్ళాడు, వధూవరులను కూడా బాగానే ఆశీర్వదించాడు. కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో, ఎక్కెక్కి ఏడుస్తూ అంతలా బాధపడుతున్నావు. ఏం జరిగిందయ్యా ఎస్ఆర్కే? నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది. ఎందుకు చెప్పు ప్లీజ్. సర్లే, నువ్వు చెప్పే స్థితిలో లేవని నాకు అర్థమవుతుంది, కానీ ఏం జరిగిందో నేనే చెప్పేస్తాను. అదేనండి, అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ లో షారుఖ్ కి ఘోర అవమానమే జరిగిందట. అదేంటంటే ప్రీ వెడ్డింగ్ లో అందరూ డాన్స్ చేస్తున్నారంట. అప్పుడే నీతా అంబానీ అక్కడికి డాన్స్ చేయటం కోసం వచ్చిందంట. పెద్దింటి ఆడవాళ్ళందరూ బయటికి బయలుదేరారు, మగాళ్ళంతా లోపలికి వెళ్ళండి. నీతా అంబానీ పెద్ద కొడుకైనా ఆకాష్ అంబానీ, ఏ షారుఖ్ నువ్వు తప్పుకో, మా అమ్మ వస్తుంది. మా అంబానీ ఫ్యామిలీ మధ్య నువ్వేంటి పాలకంలో పుడకలాగా, వెళ్ళి ఆ మూల కూర్చో అని చెప్పి మొహం మీదే నిర్మోహమాటంగా చెప్పేశాడట. దాంతో షారుఖ్ ఖాన్ బాధ వర్ణనాతీతమట. అదండి సంగతి. ఇంతకీ పెళ్లి కొడుకు ఏమంటున్నాడో విందామా? I'm 100% the lucky one. There's no doubt about that. కాదని ఎవరన్నారబ్బా? నువ్వు పుట్టటమే గోల్డ్ స్పూన్ తో పుట్టావు కదా. ఇదండి సంగతి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.